సో టైం వచ్చేసి 9:20 అవుతుంది. సో యథావిధిగా ఇక్కడైతే టిఫిన్ పనులు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మన పాలకూర కర్రీ అయితే కట్ చేస్తారు. పాలకూరనా ఈరోజు టిఫినేనా? పాలకూర పప్పు, పాలకూర పప్పు లంచ్ కోసం ప్రిపేర్ అయ్యేది. టిఫిన్ ఆల్రెడీ దోశలు చేస్తారు కదా. సో ఇక్కడ ఆల్రెడీ దోశలు చేస్తారు. పొద్దుగా వీడియోలు చెప్పినాం కదా. ఇదేందో ఉల్లిగడ్డ కారం. సో ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకొని ఇట్లా మిక్సీలో పట్టుకొని ఆ కారంని ఇట్లా దోశలు వేసుకొని దోశలు అటు ఇటు రుచి దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ప్యూర్ నెయ్యి ప్లస్ కొద్దిగా ఆయిల్ ఇట్లా పోసుకొని ఇట్లా 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 అని పెంక మీద పెట్టి తీసేసి తీస్తే ఇగో ఇట్లా అయితే అనమాట. సో ఇది ఒక వెరైటీ దోశ అనమాట. అంటే అప్పుడప్పుడు ఇలా కొత్త ట్రై చేస్తూ ఉంటే మనకు హెల్తీగా ఉంటాము. ఊకే అట్లా తినే బదులు ఒక్కొక్కసారి ఇట్లా కూడా తింటే మంచిగా ఉంటుందని ఇట్లా ట్రై చేసినాము. కానీ తిన్న తర్వాత చెప్పాలి ఎట్లున్నది. అంటే నార్మల్గా పెసరట్టు పోస్తా కానీ ఈ శనగలు అయితే ఎప్పుడు వేయలేదు. అందుకే ఈసారి శనగలు కూడా వేసిన. ఒకసారి చూద్దాం దోశ టేస్ట్ ఎట్లా వస్తుందని. శనగలు, పెసర్లు, బియ్యం 3 కలిపి నానబెట్టుకొని మిక్సీ బట్టి ఇగో ఇట్లా మిక్సీ బట్టి చట్నీ సరే ఇట్లా ఇగో ఇట్లా అవుతుంది. ఇట్లా అయిన తర్వాత దీని ఇట్లా దోశలు పోసుకుంటాము. దోశలకు చట్నీ కావాలి కాబట్టి చట్నీ పల్లి చట్నీనా దీనికి కొబ్బరి చట్నీ వేసే ఉండదు మిక్స్ చేసి మీరు. ఇలాంటప్పుడు కొబ్బరికాయ ఉంటే టేస్ట్ మస్తు వస్తుంది. అప్పుడు టేస్ట్ మంచిగా ఉంటుంది కానీ ప్రజెంట్ లేదు కదా. పప్పు కూడా ఉంటాయి ఇది దోశలు అందరికా రైట్. చట్నీ ఇంకా తాలింపు వేసాడు తాలింపు అయిపోయింది. మరి ఇది కలపవా? దోశ మాడిపోతుంది. దోశలు గిడ్డానికి వస్తున్నాయి రౌండ్ రావాలి కదా. కడుపులో పోయినాక కూడా రౌండ్గానే ఉంటాయి. విడిపోతుంది అది తీయడానికి ఈజీ రావాలి వస్తుందా? సో ఈరోజు పని చూడనీకనే అట్లా మంచిగా రౌండ్ కానీ నెయ్యి గంపుడు అమ్ముతున్నాం మరి అట్లా మరి ఎందుకు ఉన్నది నెయ్యి ఉన్నది. ఎందుకంటే ఇక మీరు మాలకాయ కాదు కానీ మేము ఇంకా డబల్ అవుతాం. నెయ్యి అప్పుడప్పుడు కూడా తినాలి శేఖర్. అది కూడా హెల్త్ మంచిదే కదా నెయ్యి. అవునా? నేను డైరెక్ట్ తిన్నా దాని పేరు నాకు టేస్ట్ లేదు. డైరెక్ట్ తింటే ఇంకా పడి గడుపున వేడి వాటర్లో ఈ తేనె కలుపుకొని తాగాలి. లేకపోతే పడి గడుపునే నెయ్యి కూడా తినాలి ఇంకా మంచిది తెలుసా. అందుకు తొందర లావు అవుతారా? లావు అని కాదు, హెల్త్ కూడా మంచిది. నెయ్యి తింటేనే లావు అవుతారా నేను రూల్ లేదు కదా శేఖర్. తెలియదు నాకు. మనం అన్ని తింటాం నెయ్యితో పాటు అన్ని కూడా తింటాం కదా. బిర్యానీ తింటాం. బిర్యానీ అయితే నెయ్యి వేస్తారు కదా. ఆ నెయ్యి తింటేనే లావ్ అయినాం, ఆ బిర్యానీ తింటేనే లావ్ అయినాం అని రూల్ లేదు. అయ్యాల్సిన టైం వస్తే అది వస్తాయి అయితేనే ఉంటాం అంతే. వెళ్తారు బాగుంది అంట రూమ్ లో. ఏంటా ఈ పెయింట్ ఓకే డన్. ఈ లైట్ ఇక్కడ కిటికీ ఓపెన్ చేస్తాం కాబట్టి కొద్దిగా వెళ్తారు. ఈ 2 రూమ్లు అయితే కొంచెం సెట్ అయినాయి. ఆ 3 రూమ్లు మొత్తం కూడా డల్ అయినాయి. అంటే కలర్ మనకైనా ఎక్కువ రూమ్లలో మనం వీడియో తీయం కావాల్సిన ఈయన ఉంటాం కాబట్టి ఏం కాదు. ఎప్పుడో ఒకసారి ఆ రూమ్ లో బట్టలు చదువుతున్నామని ఆ రూమ్ అంగడైందని తీస్తాం కానీ పర్టికులర్ గానే అయితే ఆ రూమ్ లోనైతే చేయం. అవునవునవును. టైం మొత్తం ఇంకా అయిపోతుంది. నువ్వు తింటావా? నేను ఒక్కనే ఈ దోశలు వేడి వేడి మీద తింటేనే మంచిగా. మరి అన్న చూసా అన్నకు పని బాగా ఫోన్ తీసుకోలేదు. మరి అన్న వచ్చేదాకా ఆగాలి మరి. అన్న వచ్చేవరకంటే లేట్ అవుతుంది. నాకు ఏమంటారు నేను తినేసి పాలకూర పప్పు పొయ్యి మీద పెట్టేసి ఈరోజు మిషన్ ఎక్కేస్తే ఎన్ని 2 రూమ్లలో పడదలు కుట్టాలి. మళ్ళీ మా ఒక 10 చీరలు ఉన్నాయి ఫాల్ వేసుకునేవి. పాలు తర్వాత ఫస్ట్ పడదలు కుట్టు. ఇల్లు నువ్వు అవి కొలతలు తీసిస్తే కొలతలు ఎంతసేపు టేప్ పెట్టుకున్నట్టు కొలనికి దీనికి ఉంది పడద, దీనికి ఉంది అన్ని కొత్తగా కూడా కొత్త కనబడతాయి. కొత్త ప్యాంటు కొత్త పడదలు. ఈ పడద మంచిగా శేఖర్. అది ఆల్రెడీ చినిగిపోయినాయి ఎందుకని చెప్పేసి అది తీసేసి అవి చేంజ్ చేస్తున్నావా? లోపల బెడ్రూమ్లలో చేంజ్ చేసేసి ఇంకొక చిన్న పడద నాని అని సెల్ఫ్ కుట్టి మొత్తం 3 పడదలు కావాలి. ఇగో నీ ఇష్టం నువ్వేమన్నా కుట్టు. నువ్వు మిషన్ ఎక్కుతాను కదా. మిషన్ ఎక్కించేసి మిషన్ తర్వాత తినే లోపల కొలతలు కావాలి కదా. ఇగో ఈ పడద కొలతలే గుర్తుపెట్టుకో. పడద కొత్తగా కట్టినట్టు మంచిగా పడద కొలతనే హైట్ ఎక్కువ అవుతుందా? తీసుకుంటేనే బెటర్ కావద్దు. ఇవి ఏది అన్ని బాసాల పడ్డాడు క్రియాన్స్ అని కావాలట. పెట్టి కొంచెం పెట్టు కొంచెం పెట్టు నోటాడు ఎత్తుకోతాడు. ఏమైనా ఇంకా అక్క లేదా లక్క షెడ్ కాడికి పోయింది కానీ లక్క రాగానే నాకు ఇది అక్క ఏది పట్టుకుంటే అదే కావాలి. ఇద్దరికి వేసి ఇచ్చిన నాన్నగారు ఏది తింటే అదే ప్లేట్ కావాలని ఏడుస్తుండు. ఇద్దరు ఏడుస్తారు. పొంతి చిన్నపిల్లలు ఎట్లా చేస్తారు. నేనంటే అది వేయాలి. పాప మనష్టంగా ఆమె దెబ్బలు తింటుంది ఒక్కొక్కసారి. తప్పదు మరి స్టార్ట్ అయింది కదా నాన్నకి తమ్ముతో గోస.
టీవీ అయితే పెట్టి ఆల్రెడీ ఏమైతే అర్థం కాడ వచ్చింది శేఖర్ నాకు ఒక్క తెల్లనిక కూడా ఉండదు శేఖర్ అప్పటి నుంచైనా కానీ ఇక ఇప్పుడు చూడు ఇగో ఇదొకటి ఇదొకటి ఇగో కనిపిస్తున్నాయా ఇక ఇక్కడ 3 ఉన్నాయి ఇగో ఈ బేబీ హెయిర్ లో కూడా ఒకటి పెరిగింది ఇందులో ఆయిల్ నా జుట్టును పెరుగుతుందని నేను సంతోషపడుతుంటే చూడు దీంతో పాటు జుట్టు లెక్క మేము పెరుగుతుంటే ఉన్న జుట్టు తెల్ల వస్తుంది నువ్వు బాగా ఎట్లా వస్తుంది శేఖర్ జుట్టు పెరిగితేనే నాకు కూడా నీకు కనబడుతున్నాయి మస్తు ఉంటాయి మరి ఏం చేస్తున్నావు ఏం చేయను నేను కొబ్బరి నూనెలో అవే పెడతా అక్క 3 ఇటుకలకే ఫీల్ అయిపోతుంది పాపం అంటే అక్కకి ఎప్పుడు రాలే కాబట్టి అట్లా వస్తున్నాయి చాలా ఇంటికలు వచ్చినాయి వైట్ హెయిర్ కరివేపాకు ఆయిల్లో వేసి వేడి చేసి కూడా పెట్టాలి అట్లనే పెడతారు కరివేపాకు తినాలి సొరకాయ తినాలి ఆకుకూరలు తినాలి విటమిన్స్ మంచిగా ఉంటే మన జుట్టు కూడా నల్లగా మంచిగా ఉంటుంది అర్థమైందా నేను చూసుకొని ఏం వేస్ట్ దా తిన్నా కూడా ఉండదు శేఖర్ ఏం కత్తి దా మేము టిఫిన్ తింటున్నాం కూర్చో అన్నది రాని టైం పడతాట సో మేమైతే ముగ్గురు చేస్తున్నాం విత్ కేస్తూనే నాన్న పాప మంచిగా షెడ్యూల్ పోదాం బాబా షెడ్యూల్ పోదాం బాబాయ్ అన్నది తిన్నాక పోదాం రా అని చెప్పిన నా చెప్పకుండా జంప్ అయిపోయింది సండే వస్తే ఆమె అసలు ఇంటికానే ఉండదు పెయింట్ దొక్కి తొక్కి తొక్కి కాలెట్లయినది వాటర్ వాటర్ ఏమైంది నీ కాలుకి ఇసి మళ్ళీ పండుకున్నప్పుడు వేద్దాం నైట్ పడుకో ఈరోజు నైట్ కడపలకు నైట్ వేద్దాము రేపు పొద్దుగాల ముగ్గు వేసుకున్నాం అది కూడా మధ్యాహ్నం మీరు పడినాకనే మరి ఖాళీ ఉంటే కష్టం ఏమైంది రే ప్రియాన్ చేసి ఇచ్చింది పోయి నాకు అయ్యో 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 3 వేసి ఇచ్చింది అలా అమ్మకి మమ్మీకి మమ్మీకి ఇలాంటి పనులు అయితే మంచిగా చేస్తాడు ఈ మనంగానే ఇస్తాడు తినమనంగా తినడు ఒక్కటి అవి నాన్నగారు వచ్చినట్టుంది ఏంటి పోయినావురా షెడ్ కాడ పోయినావా పప్పేట్రా మరి వస్తుండా తిందామా మోహం కాకున్నాను పో పప్ప నువ్వు తీసుకురా పో వస్తుండా అందరికి వేసేది ఇక బట్టలు అయితే ఆరిపోతా ఉన్నాయి ఎండ అయితే వస్తా ఉంది సప్న కొంచెం హ్యాపీ అనిపిస్తా ఉంది ఉతికిన బట్టలు ఎండితే ఇవన్నీ ఇంకా ఉతకాల్సినవి ఇవి బోర్ కాడ ఉతకాలి ఇటు ఉతుక కాదు ఏ సంచులు ఇవి ఆ సంచులే కూడా ఉతకాల్సినవి ఏం చేస్తున్నావు క్రియాన్స్కి తినిపిస్తున్నావు సైకిల్ మీద కూర్చునేవి తినిపిస్తున్నావు తింటాడంటావు ఆయన నో వే నో వే నో 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 కష్టం అని తినబెట్టాలంటే చాలా కష్టం అదే ఎండ వస్తుంది కదా మనం బొందల పని చేద్దామా చేద్దాం బొంతలు మీకేమైనా పడ్డాయి బొంతలు ఉతకాలి బొంతలు ఉన్నాయి చెద్దర్లు ఉన్నాయి స్వెటర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక మస్తు ఇక పని తెలిసి కదా పని పెట్టుకుంటూ మోస్ట్ పని ఉంటుంది ఇంకా బగ్గిలు అన్నట్టు ఉన్నాయి బగ్గిలు మొత్తం దోమాలి నేను 3 బగ్గిలు దోమినా స్వామి దగ్గర పోవాలి మనం ఏ సామైనా నువ్వే పెద్ద స్వామి కాదు ఈ స్వామి దగ్గర పోవాలి చాలా నిజాలు చెప్తుండు చాలా భవిష్యత్తును మంచిగా వివరిస్తుండు ఒకటి చెప్తే గుర్తుంటావా ఇంట్లో దీపం ముట్టించుకొని ఎప్పటికి బొట్టు పెట్టుకొని ఒక ఆయుధం చేతికి వేసుకొని ఎప్పటికి పూజ చేస్తే అదే మనకు భగవాన్ మనకు అండగా ఉన్నట్టు కొన్ని నియమాలు పద్ధతులు పాటించాలంటే కొన్ని గురుజీల దగ్గర కొంతమంది స్వామీజీల దగ్గర వాళ్ళ యొక్క ఉపన్యాసం కానీ వాళ్ళ యొక్క అనుభవాలు కానీ మనం తీసుకుంటే మనము ఇంకా నలుగురికి చెప్పగలుగుతాం ఇప్పుడు మనం లేదు మనకు తెలిసింది 0.00% కూడా తెలియదు మనకు తెలుసుకుందాం పండితులు ఉన్నారు వేద వ్యాసులు ఉన్నారు గురూజీలు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర మనం చేసే కార్యక్రమం మొత్తము ఒక పంతుల మీద ఆధారపడి చేస్తున్నాం కదా అమ్మ దినాల నుంచి కాదు అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా అవును ప్రతిదీ పంతులు అడిగే చేస్తున్నాం ఆల్రెడీ పాటిస్తున్నాం కదా మనం పాటిస్తున్నాం మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవడానికి ఆ స్వామీజీ దగ్గర ఓకే నాకు ఒక ఆయుధం కావాలి మరి ఆయుధాలు కావు అన్నీ చేపిస్తా అన్నీ అయితే ఈ యొక్క విషయాన్ని మీరు పరిపూర్ణంగా మాకు విన్నవించాలి ఏ విషయం అంటే హెయిర్ ఆయిల్ వచ్చేసి ఆదివాసీ నీలాంబరి హెయిర్ ఆయిల్ దీనికి చాలా మంది కమెంట్ పెడతా ఉన్నారు దేని గురించి నీకు హెయిర్ ఎట్లుంది గ్రోతింగ్ ఎట్లుంది దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు ఏం చెప్తావు ఆల్రెడీ చెప్పినా కదా ఒకసారి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పేది ఏం లేదు నాకైతే గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది ఏడున్నాయి అన్నీ ఉన్నాయి ఎన్ని నెలలు అవుతుంది నువ్వు వాడబట్టి
1 month అవుతుంది. 1 monthలో రిజల్ట్ వచ్చింది. 1 monthలో రెగ్యులర్గా పెట్టుకోలేదు. 3 daysకి ఒకసారి, 2 daysకి ఒకసారి, 1 dayకి ఒకసారి, ఒక్కోసారి 5 daysకి ఒకసారి అట్లా పెట్టుకున్నా. గుర్తున్నప్పుడు పెట్టుకున్నా. అంటే ఇట్లా మనకి 3 రోజుల నుంచి పెయింటింగ్ పని చేసినాం, పెట్టుకోలే కదా. ఇట్లా కొన్ని డేస్ కొన్ని అట్లా వదిలేసిన, కొన్ని డేస్లో ఈరోజు పెట్టుకున్నాను, మళ్ళీ రేపు పెట్టుకున్నా, ఎల్లుండి పెట్టుకున్నా, అట్లా పెట్టుకున్నా. ఆపేసిన మొత్తం 5 days వరకు ఆపేసిన, 3 days వరకు ఆపేసిన. 1 monthలో అటు ఇటు పెట్టుకున్నా. నాకైతే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. షూర్. మరి ఈ బట్ట అట్లా ఉంది కదా, ఆ బట్ట అలా కొంచెం రాలే కానీ ఇక్కడ సైడ్ హెయిర్ మరి అయితే ఇడ పెడతలే వారను పెడుతున్నా బావ. ఇక్కడనే ఇంకెక్కువ ఇట్లా మసాజ్ ఎంత చేసినా కానీ ఆ హోల్స్ మూసుకొని అయితే ఒక పని చేయి. ఆ హోల్స్ ఓపెన్ కావాలంటే రోలర్ దొరుకుతుంది. రోలర్ కాదు, దువ్వెందుడు గీగిరా గట్టిగా. కాదు, రక్తం డెర్మా రోలర్ దొరుకుతుంది. డెర్మా రోలా? సరే అవి పెట్టుకో. నీకు వచ్చింది అనుకో, తర్వాత నేను కూడా వాడతా. ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ అనేది ప్యూర్గా ఆయుర్వేదిక్. అంటే ఆయుర్వేదిక్ అంటే మన ధర్మం, మన నమ్మే ధర్మంలో వీళ్ళు ఇట్లయితే ఇట్లయితే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే తీసుకోరాదు, నాకు ఈ 2 వచ్చినాయి అనుకో, నేనే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చేస్తాను ఇంకా చేస్తా, కొనురని చెప్తా. అది మన ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం రా. ఈ ఇంగ్లీష్ మందులు వచ్చిన తర్వాత మనిషి అనేటోడు మొత్తం రోగాల బారిన పడిపోయాడు. అవును, కానీ ఆయుర్వేదం తీసుకోవాలి, చెట్ల మందులు వాడాలి. చెట్ల మందులు వాడితే శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఈ మెడిసిన్ అనుకో అప్పుడు మనమే ఉంటుంది. ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకో, అది ఉన్నంత వరకే పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ వేరే టాబ్లెట్ వేసుకోవాలి. అందుకని మనము వేదాలను నమ్మాలి, ధర్మాలను నమ్మాలి, ఆయుర్వేదాన్ని నమ్మాలి. రైట్. గో బ్యాక్ టు వేదాస్. మనం ఆల్రెడీ అక్కడ స్టార్ట్ చేసినాం కదా. రైట్. ఫుడ్ నుంచి స్టార్ట్ చేసినాం, గో బ్యాక్ నుంచి. అంటే ఏం ఐరన్ వాడకుండా, కొత్త ప్లాస్టిక్ వాడకుండా, పాత నుంచి స్టార్ట్ చేసినాం కదా. ఇప్పుడు ప్రతిదీ అట్నే అప్డేట్ అవుతూ వద్దాం. నేను ఫోన్ రింగ్ టోన్ మార్చాం అనుకుంటున్నా. ఏం పెడితే బాగుంటుంది? నేను అసలు నాకు రింగ్ టోన్ కూడా లేదు. నేను దైవానుగ్రహుని రాముంది పెట్టుకోవాలనుకుంటున్నా. పెట్టుకో, కాపరేట్ బట్టన్ పెట్టుకో, గడికి నీకు ఫోన్ వస్తూ ఉంటుంది. 10 సెకండ్లకి కాపరేట్ వస్తుందా? అవునా, సరే. ఓకే. హర శంభో పెట్టుకున్నావు గానా మంచిగా. ఇంకో అరే ఇప్పుడు 3 years నుంచి అదే పెట్టుకున్నా. అవును, 3 years అవుతుంది ఇప్పుడు అది పెట్టుకున్నా. హర శంభోది అది చేంజ్. సప్న ఏ పాట పెట్టుకుంటే బాగుంటుంది చెప్పండి. స్వప్న సుందరి అట్లాంటి మంచి రాముని కానీ హనుమంతుని కానీ. నేను మధ్యలో వచ్చిన నాకు అంటే నేను రింగ్ టోన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా సప్న. నీకు అదే మంచిగా ఉండదు. ఇంకోటి వేరేది అప్పుడు ఎప్పటికీ అదేనా సప్న? ఇంకా వేరేది నీకు నచ్చింది పెట్టుకో. నేను ఇప్పుడు పెట్టమని చెప్తా, మళ్ళీ పెడతా ఒక రోజు కాగానే. సప్న నాకు ప్రతిదీ ఫ్రీడమ్ వదిలేస్తుంది అన్నట్టు, అందుకని నేను ఇట్లా ఇష్టం బావా. నా ఇష్టం ఉంటుంది, ఏదైనా నా ఇష్టం ఉంటుంది. గట్నే ఏమైనా కావాలంటే నీ ఇష్టం అంతే. ఇష్టానికి ఇష్టాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ. మళ్ళీ ఏంటిది వాటర్ మిలన్ గీ టైం మన ఊళ్ళోకి పండ్లు కూడా వచ్చినాయి బావా ఈ రోజు. అంటే ఆపిల్స్ ఉన్నాయని తీసుకోలే బావా. ఆపిల్స్ అయిపోలే ఇంకా 3-4 ఉన్నాయి బావా. కథం పెట్టు ఈరోజు. లవకుశల అది పైనాపిల్ సప్న. వాటర్ మిలన్ అన్నావు సప్న. పైనాపిల్ కూడా తీసుకోబట్టి నాకు కావాలి. బూరి మిఠాయి కూడా ఉందా? ఇవి చూసింది, ఇవి కావాలంటే అది తినొద్దు, అది ప్లాస్టిక్. అది నాకు ఇవి ఇప్పి అన్నది. చిన్నగా ఉన్నాయి. 10 రూపాయలు ఒకటి, 5 రూపాయలు. ఓ అన్న 10 రూపాయలు ఇది. ఏమి మస్తు కట్ చేస్తున్నావు, సూపర్ కట్ చేస్తున్నావు. కట్టారు వాళ్ళు అమూల్ కాడ తింటున్నావా? ఏం కావాలి అమూల్ కాడ నీకు? తమ్మి దగ్గర పోయినావారా? ఏమంటుండ్రా తమ్ముడు? క్రియాన్ష్ ఏమంటాడు తమ్ముడు? ఇది ఓపెన్ చేయి. రెడ్గా ఉందా? ఎర్రగా ఉందా పక్క? రైట్ ఓకే. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా? 50కి 3. ఓ అన్న అది కూడా ఇచ్చేసా. 50కి 3. 15 रुपये केजी है. 15 रुपये केजी है मार्केट में. इधर ये कितने? ये कितने? छोटा है बड़ा छोटा है? ये इतना छोटा 40 बोल रहे तुम? क्या भैया ये कितना है? ये छोटा छोटा है 10 रुपए के वाला तुम 40 बोल रहे हैं यहाँ पे. मार्केट का हिसाब चलते हैं ना. नहीं जी बोल दे दो. वो 10 रुपए का चलाएंगे 1 हफ्ते के बाद. फाइनल रेट कितना में देंगे? फाइनल एक ही रेट है. 60 की 2 देते हैं. 60 की 2 देते हैं. 60 की 2 बोले तो ये भी खाना चाहिए. పట్టుకో ఇది అవన్నీ తోలుకొని వస్తా. రైట్ ఓకే. దా తొందర దా నాని. దా క్రియాన్స్ దామా. అబ్బాయి నానా ఇక ఇది పట్టుకో. ఇది పట్టుకో. ఆపుతాడంట ఇది.
పట్టుకోరా నీ చల్లగా ఉండ నడుపా దా నాని దారా తానం చేపిస్తుందా నీళ్ళు కానీ పప్పు మాడిపోతుంది దారా పప్పు విజులు ఇప్పటికి ఎన్ని వచ్చినాయి బంద్ చేస్తా ఏం పప్పు అమ్మటి దోల్కరా ఆగోబాడు ఇది పట్టుకోవా మరి అందుకు చేయి పట్టుకోవాలి కానీ వాడిని అని దోల్కరా ఆగో ఓవర్న పిలుస్తూ ఇట్రా స్నానం చేసుకోవాలట స్నానం చేయాలట అన్నాడు విలీలుగా అయినాయి తిన్నవారా రేఖ కోళ్ళు అన్ని కోళ్ళు కూడా ఏమవుతున్నాయంటే బయట గడ్డి తింటున్నాయి ఆ గడ్డి తినడం వల్ల వీటికి ఏదో సర్ది లాంటి జ్వరం వస్తున్నాయి ఇగో ఏడబడతాడా నీళ్ళు తాగి ఏడబడతాడా ఏది పడతా తినేసరికి వాటికి సర్ది ఎక్కువ అవుతుంది మన కోళ్ళ కూడా అట్నే అయింది దానికి సంబంధించి చిన్న మెడిసిన్ వేసినాం ఇక అది ఎట్లుంటుందో తెలియదు ఈడైతే మెడిసిన్ అరే ఒక్కనే తింటావారా ఇది ఒరిజినల్ నాన్న వచ్చింది నాన్న ఒకటే తెచ్చుకుంది అయ్యా తిను బాబా అన్నారు ఆమె తెచ్చిన నోట్లో పెట్టిందా ఎంగిల్ ఎట్లా ఇస్తాను నేను రైట్ ఓకే ఇది మిస్ అయినా సరే మనలో ఆదివారం స్టార్స్ పరివార్ స్టార్స్ మాత్రం మిస్ కాదు ఎందుకంటే మస్తు ఫన్ ఉంటుంది ఇలా ఆ ఫన్ ఎంజాయ్ చేస్తూ మనం చూస్తూ ఉంటారు నైట్ వేసిన వదిలే శిరీష అవునా పెద్ద బుజ్జి చిన్న బుజ్జి రోజు చూస్తారు అది అవునా బుజ్జి ఆ బుజ్జులు అస్సలు మనరాదు ఇంటికాడ సండే కదా సండే అందరు ఫ్రీ ఉండే టైం ఇదే వంట పని అయిపోతుంది బట్టలు వాసనలు అయిపోతాయి నిమ్మరంగా కూర్చుంటారు 10:30-11 ఇక మంచి అనిపిస్తుంది అనమాట అది చూస్తే నువ్వు కూడా చూస్తావు బడి నేనే చూస్తాను పరివారం నీకే తెలుసు నాకు ఇప్పటివరకు అది తెలియలేదు అది చదివినా కానీ ఇప్పుడు నేను వీళ్ళు చూసేటప్పుడు చూసిన ఇదేంది మరి అది ఇప్పుడే సెట్ అయింది ఇప్పుడు సెట్ అవుతుంది రాత్రి సెట్ కాదు డబ్బులు కొట్టేసి మంచి సెట్ అయింది అది ఆరినాకే వేయాలి కదా అందుకని చెప్పేసి నేను ఆరింది ఇది మర్చిపోయినా బ్రా అది టెర్రకోట ఇది ఎర్రకోటనా లేకపోతే టెర్రకోట అంటారు దాన్ని ఎర్రకోట కాదు కర్రకోటనా టెర్రకోట ఎర్రకోట నేను ఎర్రకోట అనుకున్నాను వాసన వస్తుంది తాలింప పిల్లలు ఆడుతూ ఉన్నారు తాలింపు వాసన అంటే వద్దుందా ఇక వద్దే ఏం చేస్తున్నావు పాలకూర పప్పు తాలింపు వేస్తున్నట్టు అన్న స్మెల్ అదే స్మెల్ బయట గుప్పుడు గుప్పుతుంది అరే చీకటి కనబడుతుంది పప్పు మాకు అంత వేసినంత ఎక్కువ చేశారా సరిపోదా ఏం పాలకూర కొంచెం మంది రేటు మస్తు ఎక్కువ ఉంది ఎక్కువ తీసుకోలేదు పాలకూరనే కదా అన్ని కూర రేట్ ఎక్కువ ఉన్నాయి ఎందుకో మరి అట్లా పాలకూర కట్ట ఒకటి 10 రూపీస్ అంట ఒక్కటి గింతే ఉంది కొత్తిమీర ఎంత ఉంది ఇక గింతనే 5 రూపీస్ ఇంత కొత్తిమీర రేటు బాగుంది కొత్తిమీర రేటు కానీ ఇప్పుడు మన వర్షాలకి ఎవరు వేసినా పెరిగాయి కాబట్టి దొరకదు కాబట్టి రేట్ ఎక్కువ అయింది మామూలుగా వేస్తే వర్షాలు ఎక్కువ పడకపోతుంటే మస్తు మనకే అందుకే చెప్తా నేనే మన ఇంటికాడ డబ్బాలలో ఆడ వేసుకుందాము ఏమైందా నీకు గిదా గిడనా కింద అది ఎర్రది రక్తమా కాదు రక్తం లెక్కనే కనబడుతుంది అది కుంకుమ పుట్టేమో బుడ్డను కుంకుమ పెట్టామా తిలకం అదే పోదు అది ఎండిపోయింది మంచిగా వాడికి వేడి తెరిచేది తిలకం 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 పెట్టేటప్పుడు ఇట్లా అనుకున్నా అయితే రైస్ అయిందా అన్నం కాదు అన్నం ఒకటి తినేటప్పుడు పెట్టుకో వేడి వేడి చార్లా ఈ చల్ల పప్పు చల్ల అవుతుంది కదా అప్పుడు పప్పుడాలు వేయించుకొని ఇప్పుడు ఈ రోజు ఏం పని ఉంది మరి ఇప్పుడు చెప్పినా కదా ఏంది మిషన్ ఎక్కుతాను మిషన్ ఎక్కుతావా అయితే కొలతలు కావాలి అవి కొలతలు చేయాలంటే టేప్ కావాలి దీనికి ఉంది పరదా లోపల సజ్జకి కావాలి ఈ లోపల సజ్జకి ఆ లోపల సజ్జకి ఒక లోపల సజ్జ కుడితే అన్నిటికి సేమ్ సైజ్ అవుతుంది చూసిన దానికి ఒక్కదానికి నాని సపరేట్ కుడతా కిందనా కింద చెప్తుంటావా కింద షెల్ఫ్లకు అవి వేయకు కింద కటన్స్ వేసేసరికి రూమ్ అది చీకటి అవుతుంది జుబ్బు జుబ్బు అవుతుంది దోమలు తయారవుతాయి పిల్లలు ఏం కనబడదు ఇళ్ళకి ఎవరో చూసేది ఉంది అట్లా ఎప్పుడు అనుకోవద్దు అట్లా వద్దు పైన అటు సైడ్ కూడా వద్దు తెలుసా ఇటు సైడ్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇటు నుంచి ఎంట్రన్స్ లాగా చూస్తారు కాబట్టి సజ్జ కనబడతాయి కాబట్టి ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇక కుడుతున్నావు కాబట్టి 4 కుట్టేసాయి ఇలా 2 కుట్టేసాయి సరేనా కొలుతిస్తాను